సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే అంత ఈజీ కాదు. ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకి పూల మీద నడకలా ఉన్న కొంతమందికి నల్లేరుపై నడకలాగా ఉంటుంది. అంటే చాలా కష్టతరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో స్టేజ్ పర్ఫార్మన్స్‌కైతే మరీను. ముఖ్యంగా జబర్దస్త్ ఆర్టిస్టుల గురించి ఎంతైనా చెప్పుకోవాలి. వారంలో ఓ 2 రోజుల పాటు ప్రతిరోజు అంటే మరి 2 రోజులు కూడా ఒక గంట పాటు ప్రేక్షకులని అన్నీ మర్చిపోయి షోని ఎంజాయ్ చేయేలా చేస్తుంటుంది ఈ జబర్దస్త్ కిడ్స్ అని. ముఖ్యంగా ఇందులో చాలామంది అందులో మంచి పేరు తెచ్చుకుని వెండితెరకు కూడా పరిచయమై అక్కడ రాణిస్తున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ సీను, మహేష్, అలాగే రామ్ ప్రసాద్, చమ్మక్ చంద్ర, శకలక శంకర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వెండితెరకు పరిచయమై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. వీరిలో ముఖ్యుడు గెటప్ సీను ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. గెటప్ సీనుయే కాదు, రీసెంట్గా శాంతి స్వరూప్, రామ్ ప్రసాద్ చాలామంది ఇంటర్వ్యూస్లో ఈ మధ్య తెగ విశేషాలను షేర్ చేసుకుంటున్నారు. అందులో గెటప్ సీను మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వతహాగా చిరంజీవికి వీరాభిమాని అయినటువంటి గెటప్ సీను స్కిట్స్తో అందరినీ మెస్మరైజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకి రంగస్థలం సినిమాలో కూడా ఓ మంచి పాత్ర ఇచ్చింది మెగా ఫ్యామిలీ. ఇప్పుడు మెగాస్టార్ కూడా తనని అభిమానిస్తారని తెలుసుకుని ఉప్పొంగిపోతున్నాడు ఈ కామెడియన్. అది ఎలాగంటే, నాగబాబు గారు ఒకరోజు అడగడంతో మెగాస్టార్ ఇంటికి అందరూ చేరుకున్నారు. అప్పుడు మెగాస్టార్ అన్న ఫీలింగ్ లేకుండా ఎంతో ఆప్యాయంగా మేమందరం ఆయనకు చాలా తెలిసిన వాళ్ళగా మమ్మల్ని పలకరించారు. మేము చేసిన పాత స్కెట్స్లోని రోల్స్ కూడా గుర్తుపెట్టుకొని మమ్మల్ని అడగడంతో చాలా ఆనందం వేసింది, ఆశ్చర్యం వేసింది అంటూ తన మనోభావాలని, మెగాస్టార్ గొప్పతనాన్ని చెప్పుకొచ్చారు గెటప్ సీను. అలాగే కొరటాల శివ కాంబినేషన్లో ఫ్యూచర్లో 152వ సినిమాగా చిరంజీవి సైరా తర్వాత చేయబోతున్నారు. ఈ సినిమాలో తనకి ఒక పాత్రని ప్రామిస్ చేసినట్టుగా మెగాస్టార్ తన అభిరుచిని గురించి షేర్ చేసుకున్నట్టుగా మెగాస్టార్ చిరంజీవి తనకు అవకాశం కల్పించబోతున్నట్టు చెప్పాడు గెటప్ సీను. సో గెటప్ సీను కూడా ఈ మధ్య బుల్లితెరపై కంటే వెండితెరపై ఎక్కువ కనిపిస్తున్నారు. తను నిజంగా వర్సటైల్ యాక్టర్ అని, అటువంటి ఓ నటుడు దొరకడం ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అంటూ నాగబాబు కూడా మన గెటప్ సీను బిల్డప్ బాబాయిని పొగిడిన పొగడ్తలు పొగడకుండా పొగిడేస్తున్నారు. ఇప్పుడు నిజంగానే కామెడియన్స్లో టాప్ మోస్ట్ కాబోతున్నాడా గెటప్ సీను? మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.